భార్యను చంపినా భర్తను చంపినా అక్రమ సంబంధం కోసం చంపితే బయటపడదా? అప్పుడు శిక్ష కదా. పిల్లలు అనాథలయ్యారు, మనమేమో జైల్లో ఉన్నాం. ఏం బావుకున్నావు? ఏమొచ్చింది? దానికి మనకి సుందరకాండే ప్రమాణం అండి. సీతాదేవి దగ్గరికి రావణాసురుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, అంత అందంగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు, నీ మీద నాకు కాంక్ష, నిన్ను పెద్దరాణిని చేస్తా అన్నాడు. ఎవడైనా ఇలాగే అంటాడు. అక్కడ పెద్దరాణి మండోదరు ఉంది. అక్కడ సీతాదేవి వచ్చే సమయానికి, వాడు తీసుకొచ్చే సమయానికి రావణాసురుడు బలవంతంగా తీసుకొచ్చిన మహిళలు 26 ఉన్నారమ్మా. ఈవిడ నెంబర్ 27. రామాయణం చదివితే అర్థం. అంత స్త్రీ వ్యామోహం వాడికి. ఈ 26 మందితోనూ ఇదే డైలాగ్ వేశాడు కదా వాడు, నువ్వే మహారాణి, నువ్వే మహారాణని. ఆ మాట ఇప్పుడు ఈవిడ దగ్గర ఉంటున్నాడు. ఆవిడ ఏం చెప్పి మిగిలిన వాళ్ళు ఎలా చెప్పారో తెలియదు, కానీ సీతాదేవి ఏమందో తెలుసా? యథా తవ తథాన్యేషాం నా దారారక్ష్య నిశాచర. ఏం ఆలోచిస్తున్నావయ్యా?